కర్నూలు జిల్లా కుమ్మెర ఘటన బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్. 2 నెలల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనికలతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీం అఖ్తర్ను కలిసి ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు విశారదన్ మహారాజ్. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చిన్నారి హత్య ఘటనపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్లో జస్టిస్ షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు వరకు ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపలేదు, వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయలేదు, వాళ్ళ మీద అబ్యూజింగ్ మహిళకు సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టలేదు. ఈ రోజుకు వాళ్ళని మర్డర్ చేసినటువంటి వాళ్ళు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపలేదు. ఇంత భయంకరంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిని, ప్రభుత్వం ఎలాంటి వీళ్ళకి చేయూత కానీ సహకారం ఇవ్వలేని దుస్థితిని మానవ హక్కుల కమిషన్కి చెప్పడానికి వచ్చినాం. ఈరోజు అన్ని విషయాల్ని డీటెయిల్డ్గా కమిషన్కి వివరించడం జరిగింది. రిప్రజెంటేషన్ రూపంలో ఓరల్గా వాళ్ళ బెంచ్లో పోయి మరి జస్టిస్ గారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది కమిషన్కి. ఆ డీటెయిల్స్ చెప్పడంలో మేము ఆశిస్తున్నది ఏంటంటే, ఇన్నాళ్ల పోరాటం ద్వారా పోలీసులు ఈ రోజు వరకు డీజీపీ గారి దగ్గరికి పోయి చెప్పాం. ఇది 3-4 రోజు డీజీపీ గారికి చెప్పాం. అంటే నాగర్ కర్నూలులో ఎస్ఐ ద్వారా న్యాయం జరగలే, డిఎస్పీ ద్వారా న్యాయం జరగలే, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ద్వారా న్యాయం జరగలే. చివరికి బాధితుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్ర పోలీసు విభాగ అధిపతి డీజీపీ గారిని కలిసి, అయ్యా మీ నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల యొక్క వైఖరి ఇంత ఘోరంగా ఉంది, మీరన్నా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలిస్తే డీజీపీ నుంచి కూడా ఇప్పటి వరకు ఏ న్యాయం జరగకపోవడం కారణంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీని కలిసి వారికి మొత్తం విషయాలు వివరించాము. వారన్నీ నోట్ చేసుకున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మాకు న్యాయం జరిగిద్దన్న ఆశతో ఇక్కడికి వచ్చాము.